సరే, అది ఏటీఎం. అక్కడ నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా, వచ్చాను ఏటీఎం దగ్గరికి. అలా మిషన్ దగ్గర అవి పెడితే అలా వస్తుంది. ఇంగ్లీష్నప్పుడు పాస్వర్డ్, డబ్బులు, అక్కడ వస్తుంది. వచ్చేసి హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఈరోజు నాకు చాలా గుడ్ న్యూస్. 23వ తారీఖు అంటే మా జీతాలు వచ్చే రోజు. 23వ తారీఖు అంటే మా జీతాలు వచ్చే రోజు. ఇప్పుడే ఏటీఎంకి వెళ్ళి జీతాలు తీసుకొని వచ్చాను. మర్చిపోయాను వీడియో తీయడం. సో మనం చేయలేం కదా మర్చిపోతే, మళ్ళీ సారి చూద్దాం. సో అందుకని ఇప్పుడు జీతాలు తీసుకొచ్చాను. జీతాలు తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో మేము ఎంతమంది ఉన్నామో అంతమంది పంచుకోవాలి. ఈ మొత్తం పంచుకోవాలంతే. పంచుకున్న తర్వాత ఇంటికి పంపిస్తాం, అయిపోతుంది. 23వ తారీఖు జీతాలు ఏంటి అని అడుగుతారేమో. అదేంటంటే మా మేడము దేవత. 23వ తారీఖు 22వ తారీఖు జీతాలు మా అత్తమ్మ అకౌంట్లో వేసేసి తీసుకున్నట్టు. అది కార్డు మా మేడం అకౌంట్. సరే, ఈ కార్డులో వేస్తుంది. కార్డు నుంచి డబ్బులు తెచ్చుకోవాలి అంతే. 23వ తారీఖు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కన్నా ఒకరోజు లేట్ అవుతుందేమో, మాకైతే లేట్ అవ్వలేదు. 23, 24, 25వ తారీఖు మొత్తం పడిపోతుంది. అది అన్నమాట. జీతాలు అయితే వచ్చేసాయి, తీసుకొని వచ్చేసాను జీతం అందరికీ. మా ఇంట్లో అందరికీ ఎంతమంది అన్నా అంతమంది పంచుకోవాలి జీతం. తర్వాత మా మేడం దేవత, ఇంకోసారి చెప్పుకోవాలి, దేవత 23వ తారీఖు జీతం ఇచ్చేస్తుంది. సో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చోట్ల ఇళ్ళల్లో లేట్ అవుతుంది. నేను అన్నీ చెప్పను, కొన్ని చోట్ల లేట్ అవుతుంది అంతే. మనం దాని గురించి చెప్పుకోలేదు. సో ఎవరి పద్ధతులు వాళ్ళు ఉంటాయి. మా మేడం పద్ధతి అయితే ఇది 23వ తారీఖు వచ్చేస్తుంది. దాన్ని మేమందరం పప్పుల్లాగా పంచుకుంటాం అన్నమాట. తెచ్చుకొని నీ జీతం ఇది, నీ జీతం ఇది, నా జీతం ఇది అని పంచుకుంటాం అనమాట. ఓకేనా, నా జీతం అయితే ఎంతనో చెప్పను నేను, ఎందుకంటే వాడు పెద్ద సిగరెట్ లేదు, ఏం లేదు, కాకపోతే పర్సనల్ అంతే చెప్ప. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు జీతం అయితే వచ్చింది. మనం దీన్ని ఏం చేయాలంటే వెళ్ళి అందరం పనిచేసుకొని స్ట్రైట్గా బ్యాంక్కి వెళ్ళిపోవాలి. బ్యాంకులో డిపాజిట్ చేసేయాలి. బ్యాంకులో పడిపోద్ది, మన దగ్గర డబ్బు అయిపోద్ది. అప్పుడు మనం అమ్మయ్య ఎంత హ్యాపీగా ఉంది అని ఫీల్ అవ్వాలి. మనం 10 దినాల్లో 1, 2 రాలేదు. ఇవి 2 లోట్లు మనం పెట్టుకుంటే, ఒక లోటు ఇంటర్నెట్కి, ఒక లోటు మన ఖర్చులకి సరిపోద్ది కదా. బిందాస్. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టామనుకో మన పని అంతే. లేదంటే ఒక 20-30 దినాలు ఖర్చు పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు. డోంట్ వరీ, 1 నెల ఖర్చు పెట్టండి, 2 నెలలు ఏం కాదు, మేనేజ్ చేసుకో. సరేనా? 10 దినాలు మనకి మామూలుగా అంటే సబ్బులకి, షాంపులకి, ఇంటర్నెట్కి, దానికి దీనికి ఖర్చు 10 దినాలు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అక్కడ 1 దినారు ఇవ్వాలి వాళ్ళకి, బ్యాంకు వాళ్ళకి. సో దాంతో కలిపితే 11 దినాలు. ఓకే గాయ్స్, నేనైతే లోన్కి వెళ్ళి పనిచేసుకొని బ్యాంక్కి వెళ్ళిపోయి డబ్బులు కట్టేసుకుంటాను. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షను నాకు కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. సబ్స్క్రిప్షన్ ఫ్రీనే కదా, చేసుకోండి. తెలియడు ఎవరో ఇడు కోనికిస్కా మనకెందుకులే అనుకోకండి. ఒక సబ్స్క్రిప్షన్ బటన్ మీద నొక్కితే ఏమవుతుంది, గంట ఆఫ్ చేసుకోండి. మీకు వద్దనుకుంటే, నోటిఫికేషన్ వద్దనుకుంటే గంట సింబల్ దగ్గర ఆఫ్ చేసుకోండి. సైలెంట్లో వస్తుంది, మీకు ఇష్టం వచ్చినప్పుడు చూడండి, అంతే కదా. ఒక మనిషికి మద్దతు తెలపండి, ఆ మనిషి ఎదుగుతాడు. మీ చెయ్యి కూడా ఒక చెయ్యి ఉంటుంది ఆ మనిషి ఎదుగుదలకి, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. బాయ్, సీ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.